దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ఈరోజు మనము యేసు చెప్పిన ఉపమానముల శీర్షికలో ఉన్నాం. తలాంతులు. ఒక మనిషి అంటే యేసు ప్రభు, అతడు ప్రయాణమైనాడు అంటే పరలోకానికి వెళ్ళినాడు. ఆయన శిలువ మరణం పొందిన తర్వాత పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణుడైనాడు. మరి తన సేవకులకు తాను అప్పగించిన ఆస్తి ఏంటి అన్నప్పుడు తన రాజ్య సంబంధమైన విషయాలు, మరి భూమిపై ఆయన పనిని చేస్తున్నందుకు లేక చేయడానికి ఆయన ఇచ్చే సామర్థ్యము, లేక వనరులు, లేక ఆరోగ్యము, లేక మరి ఆస్తి, ఇలాంటివన్నీ కూడా దేవుడు ప్రభు వారికి ఇచ్చినట్టు మరి తిరిగి వచ్చినప్పుడు వాటన్నిటి లెక్క అడగనై ఉన్నాడు అని మనం ఈ యొక్క ఉపమానం ద్వారా గ్రహించాలి. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనం ఆయన్ని స్వీకరించినాం. ఆయన శిలువ మరణమైన తర్వాత పునరుద్ధానుడై తిరిగి పరలోకానికి ఆరోహణుడైనాడు. మనకు సామర్థ్యం ఇచ్చినాడు, మనకు రక్షణ భాగ్యమని ఇచ్చినాడు, వరములను ఇచ్చినాడు, ఫలం ఇచ్చినాడు. ఇవన్నీ ఆయన ఇచ్చిన దానములే, మన సొంతవేవీ లేవు. ఇవన్నీ మనకు కలిగినవన్నీ కూడా ఎవరి వల్ల కలిగినవి? దేవుని వల్ల కలిగినవి. కాబట్టి ఆయన మనకి ఇన్ని ఇచ్చినాడు. తిరిగి ఆయన రెండోసారి వస్తాడు. వచ్చినప్పుడు ఆయనకు నువ్వు లెక్క అప్పగించాలి. అంటే నీకు ఇచ్చిన తలాంతులన్నీ కూడా బాగా వాడితే తప్పకుండా నీకు ఘనత, నీకు మరి గొప్ప బహుమానం ఆయన పాలనలో, ఆయన పరిపాలించే రాజ్యంలో నీకు దొరుకుతుందని ఈ ఉపమానం యొక్క భావమై ఉన్నది. 15వ వచనం చూడండి, మత్తయి సువార్త 25:15. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఏమని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను. చూడండి, ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు. 16వ వచనం, 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను సంపాదించాను. 5 తలాంతులు పొందుకున్నవాడు చాలా కష్టజీవి, చురుకైన వాడు తన 5 తలాంతులను చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. తన సామర్థ్యాన్ని అంతా వాడినాడు. తనకిచ్చిన శక్తిని, ఆరోగ్యాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. 5 తలాంతులను ఆయన చక్కగా దానితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించినాడు. వృద్ధి కలుగజేసేవాడెవరు? దేవుడే. హల్లెలూయా. కష్టపడుతున్నప్పుడు నువ్వు చేతుల కష్టార్జితాన్ని దీవించేది ఎవరు? దేవుడే. చూడండి, 5 తలాంతులు మరి చక్కగా కష్టపడ్డాడు, దాంతో వ్యాపారం చేసినాడు, మరి 5 తలాంతులు పొందుకున్నాడు. 17వ వచనం, అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాను. ఒకనికి 5, ఒకనికి 2, మరి ఒకరికి 1. 5 గలవాడు చాలా కష్టపడ్డాడు, వ్యాపారం చేసినాడు, సమయం పోనీయలేదు, తనకిచ్చిన ఆరోగ్యాన్ని వాడుకున్నాడు, తనకిచ్చిన సామర్థ్యాన్ని వాడుకున్నాడు, చురుకుగా పనిచేసినాడు. 5 తలాంతులను మరి వ్యాపారం చేసి మరి 5 సంపాదించుకున్నాడు. 2 గలవాడు కూడా అలాగే తనకున్న ఇచ్చిన 2 తలాంతులు దాంతో వ్యాపారం చేసినాడు, మరి 2 పొందుకున్నాడు, సంపాదించినాడు. 18వ వచనం, అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. యేసుప్రభు ఎంత చక్కగా ఉపమానం చెప్తున్నాడు అంటే, ఈ జన సమూహంలో శిష్యులను ఉద్దేశించి ఉపమానం చెప్తున్నాడు. వాళ్ళకి అర్థం కావాలి దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలను ఏ విధంగా వాడుకోవాలి. వాడుకుంటే దేవుడు ఎలాగో ప్రశంసిస్తాడు, వాడుకోకుంటే దేవునికి ఏం పుడుతుంది? కోపం పుడుతుంది. చూడండి, ద్వేషం పుడుతుంది, సహించలేడు దేవుడు. నీ తలాంతు వాడుకోకుంటే, ఇక్కడ 1 తలాంతు పొందుకున్నవాడు సోమరివాడు అన్నవాడు. వాని చేతులు పని చేయ నొల్లవు, సోమరివాడు. చూడండి, ఆ 1 తలాంతు పొందుకున్నవాడు కష్టపడి తన సామర్థ్యాన్ని వినియోగించి, సమయాన్ని వినియోగిస్తే తప్పకుండా 1 ఏమవుతుంది? 2గా మారేదేమో. కానీ సోమరివాడు ఈ 1 తలాంతు తీసుకొని వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాంట్లో దాచిపెట్టినాడు. అంటే
తన సామర్థ్యం వాడలేదు, తన వనరు దేవుడిచ్చిన మరి ఆ యొక్క తలాంతు వాడకుండా భూమిలో దాచిపెట్టినాడు అన్నాడు. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొని, బహుకాలం అయిపోయింది, అవును తలాంతులు ఇచ్చిపోయినాడు, వనరులను ఇచ్చిపోయినాడు, వరములను ఇచ్చిపోయినాడు, వీటన్నిటిని లెక్క అడిగే రోజు ఒకటి ఉన్నది. ప్రతి వాడు లెక్క అప్పగించాలి. ఇది బాగా మన మనసులో రికార్డ్ అయిపోవాలి. ఇట్ షుడ్ బి ఇంప్రింటెడ్ ఇన్ అవర్ మైండ్ దట్ గాడ్ ఆస్ అకౌంట్ ఆఫ్ ఎవ్రీ గిఫ్ట్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్. నీకు దేవుడు అప్పగించిన ఏదైనా శ్రేష్టమైన వరం ఏదైనా తప్పకుండా దాని లెక్క దేవుడు అడుగుతాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలిచే రోజు వస్తుంది, లెక్క అడుగుతాడు అన్నమాట. ఇక్కడ యజమానుడు వచ్చినాడు, 20వ వచనం, అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగిస్తే అవియుగాక మరి 5 తలాంతులు సంపాదిస్తున్న నేను. సంతోషకరమైన వర్తమానం. ఎందుకంటే మొట్టమొదటి దాసుని పిలిచినప్పుడు హీస్ వెరీ హ్యాపీ, వెరీ కాన్ఫిడెంట్, చాలా ధైర్యం ఉన్నది, సంతోషం ఉన్నది. ఎందుకంటే దేవుడు తనకిచ్చిన వరాన్ని ఏం చేసినాడు, చక్కగా వాడుకున్నాడు. యజమానుడు తనకిచ్చిన తలాంతులను ఏం చేసినాడు, చక్కగా వాడుకున్నాడు. 21వ వచనం, అతని యజమానుడు, ఇప్పుడు యజమానుడు అంటున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా. ఎంత మంచి మాట. నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించగలను. హల్లెలూయా. దేవుని నీతి, దేవుని లెక్క ఇది, గాడ్స్ మ్యాథమెటిక్స్. ఏంటంటే నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన నీకు అనేకమైన వాటి మీద ఏం చేస్తాడు, నియమిస్తాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో కూడా ఈ యొక్క ఉపమానం ఉంది. 17వ వచనం, బడా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని చెప్పాను. అందరికి అధికారం కావాలి, అందరికి ఆశీర్వాదాలు కావాలి, కానీ పని చేయడానికి చేత కాదు. సోమరి వాని ఆశ వాడిని ఏం చేస్తుందంట, చంపేస్తుందంట. సోమరి వాని ఇచ్చ వాడిని చంపుతుంది. ఆశలు చాలా ఉంటాయి కానీ పని చేయడం లేదు, పని చేయడం లేదు కాబట్టి వాడేం పొందుకోలేడు. ఇక్కడ యజమాని మన్నన పొందుతున్నాడు. ద బాస్ ఈజ్ వెరీ హ్యాపీ, బాస్ ఈజ్ ప్రైజింగ్ హిమ్, బాస్ ఈజ్ బ్లెస్సింగ్ హిమ్. ఇదిగో నీవు కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నిన్ను ఏం చేస్తాను, నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని చెప్పాను. అవును, యజమానుడు సంతోషంగా ఉన్నాడు. యజమానుడు సంతోషం, ఆయన సంతోషంలో నువ్వు పాలు పొందుమని చెప్తున్నాడు. 22వ వచనం, అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, ఇప్పుడు ఇంకోటి వస్తున్నాడు. అతని దగ్గర ఎన్ని తలాంతులు ఉన్నాయి, 2 తలాంతులు గలవాడు మరి అంటున్నాడు, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగిస్తే అవిగాక మరి 2 తలాంతులు సంపాదిస్తున్నానని చెప్పి, యు గేవ్ మీ 2 అండ్ ఐ వర్క్డ్ హార్డ్, ఐ గెయిన్ 2. ఇదిగో నువ్వు ఇచ్చిన 2ను వ్యాపారం చేసి సంపాదించి నేను కష్టపడి మరి 2ను నేను సంపాదించుకున్నాను అంటాడు. అప్పుడు కూడా యజమానుడు చాలా సంతోషపడుతున్నాడు. 23వ వచనం, యజమానుడు అంటున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించు, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పు. యజమానుడు సంతోషంగా ఉంటే దాసులంతా సంతోషంగా ఉంటారు. ఆ యజమానుడు మరి సంతోషపడుతున్నాడు, తన దాసులు కూడా అదే సంతోషంలో ఉండాలని ఆశపడుతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. 24వ వచనం, ఇప్పుడు 3వ వాడు వస్తున్నాడు. ఎన్ని తలాంతులు ఉన్నాయి అంటే యజమాని ముందే తెలిసేమో వీడు సోమరుడు అని. ఆ ఒక్కటి కూడా వాడలేదు చూడండి. అండ్ తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా ఇంకా చూడండి వీ నోరు విప్పగానే యజమాని నిందిస్తున్నాడు, యజమాని మీద అపవాదాలు మోపుతున్నాడు. నీవు విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకున్న వాడినైనా కఠినుడు అని నేను ఎరుగుతున్నాను. యజమానులు లెక్క అడిగినప్పుడు యజమాని నిందిస్తున్నాడు. 5 తలాంతులు పొందుకున్నవాడు 10 చేసినాడు. 2 తలాంతులు 4గా మార్చి యజమాని దగ్గరకు వచ్చి, వారి యజమాని ఏదన్నా మాట అన్నారా, ఏం లేదు, యజమాని మన్నన పొందుకున్నారు. యజమానుడు వారిని ప్రశంసిస్తున్నాడు, వారు సంతోషిస్తున్నారు. కానీ ఈ 1 తలాంతు ఉన్నవాడు వారి స్వభావం చూడండి, వారి హృదయంలో మరి ఎంత కాఠిన్యం ఉందో చూడండి. యజమాని నిందిస్తున్నాడు, వాని సోమర్తం ఒప్పుకోవడం లేదు. అయ్యా నువ్వు 1 ఇచ్చినావు, నా వల్ల కాలేదు, పని నాకు రాదు, నేను ఆ 1 తలాంతును దాచిపెట్టినాను అలా చెప్పడం లేదు, తప్పు ఒప్పుకోవడం లేదు. పైగా యజమాని మీద ఏం చేస్తున్నాడు, నేరం మోపుతున్నాడు. కనుక నేను భయపడి
వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టు. ఇదిగో నీది నీవు తీసుకో, నీది నువ్వు తీసుకో. చూడండి, ఏ ప్రయోజనం లేదు. యజమానుడు ఒక తలాంతు ఇస్తే దాన్ని వాడకుండా, కష్టపడకుండా, తనకున్న సామర్థ్యాన్ని ఉపయోగించకుండా, శక్తిని మరి ఉపయోగించకుండా తిరిగి యజమానికి అదే విధంగా అప్పగిస్తున్నాడు. అప్పుడు యజమానుడు సంతోషపడుతున్నాడా? 26వ వచనం చూడండి. అందుకు అతని యజమానుడు వాని చూచి ఏమని పిలుస్తున్నాడు? సోమరివైన చెడ్డ దాసుడు. ఇక్కడ ఎన్ని నామాలు ఉన్నాయి? రెండు ఉన్నాయి. సోమరివాడు, చెడ్డ దాసుడు. ఇంకొక పేరు కూడా ఉన్నది. 30వ వచనం చూడండి. పనికి మాలిన ఆ దాసుని, అంటే పనికి మాలిన వాడని, సోమరివాడని, చెడ్డవాడని యజమానుడు పిలుస్తున్నాడు. నేను విత్తని చోట కోయేవాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండేను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియో తీసివేయబడు. యజమానికి చాలా కోపం వచ్చేసింది. ఓహో, నేను విత్తని చోట కోయివాడనా? నువ్వు తప్పకుండా నా తలాంతు తీసుకొని ఒక సాహుకారి వద్ద పెడితే నేను వచ్చేటప్పుడు నాకేం దొరికేది? వడ్డీ దొరికేది. వడ్డీతో కూడా నా సొమ్ము నేను తీసుకుని ఉండేవాడిని. నీవు ఈ తలాంతును భూమిలో పాతి పెట్టినావు కనుక ఈ తలాంతును ఆ సోమరి వైన చెడ్డ దాసుడా, ఆ వాని వద్ద నుండి ఆ తలాంతు తీసుకొని ఎవరికి ఇస్తున్నాడు యజమానుడు? 10 తలాంతులు గల వానికి ఇస్తున్నాడు. కాబట్టి నమ్మకమైన మంచి దాసునికి వాడని తలాంతును ఇస్తున్నాడు. అంటున్నాడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడు. కొందరు చూస్తే మనకు చాలా మట్టుకు జనాలకు అసూయ పుడుతుంది. ఏంటి వీళ్ళు రోజు రోజుకు అంచెలంచెలుగా పైకి వచ్చేస్తున్నారు. అంచెలంచెలుగా పైకి ఎందుకు వస్తున్నారంటే దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని ఏం చేస్తున్నారు? వాడుకుంటున్నారు. దేవుని స్తోత్రం. వాని దేవుడు క్రమక్రమంగా ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తున్నాడు. ఎందుకంటే వారు దేవుడు ఇచ్చిన వరాన్ని అలక్ష్యం చేయడం లేదు. వారు వాడుతున్న కొలది దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ ప్రభు ఒక మాట అంటాడు, 29వ వచనం. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడు, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయు. కష్టపడిన వానికి, మొదటి దాసునికి ఎన్ని తలాంతులు ఉన్నాయి చేతిలో? ఇప్పుడు 11 ఉన్నాయి కదా, 10 + 1. ఈ సోమరి అయిన చెడ్డ దాసుని దగ్గర ఏమున్నది? ఏమి లేదు. అంటే ఉన్నది కూడా తీసివేయబడింది. ఈ తర్వాత అంటున్నాడు ప్రభు 30వ వచనంలో, పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను. చూడండి, అక్కడ తలాంతులను చక్కగా వాడుకున్న వారిని, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేక వాటి మీద నేనేం చేస్తున్నాను? నియమిస్తాను. తలాంతు వాడకుండా సోమరిగా ఉన్న వాణ్ణి యజమానుడు సంబోధిస్తున్నాడు, సోమరివైన చెడ్డదాసుడు. మరి ఇక్కడ పనికి మాలిన ఈ దాసుని ఏం చేయాలి? వెలుపటి చీకటిలోకి త్రోసివేయడు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. ఏడుపు పండ్లు కొరుకుట ఎక్కడ ఉంటుంది? నరకంలో ఉంటుంది. అంటే నరక పాత్రుడు అయిపోయినాడు అన్నమాట. ఈ ఉపమానము మనం ధ్యానించడం మనకు భయం కలగాలి. చాలామందికి దేవుడు వరాలు ఇచ్చినాడు, మరి తలాంతులను ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, ఆస్తిపాస్తులు ఇచ్చినాడు, మరి మంచి పేరు ఇచ్చినాడు, ఫలం ఇచ్చినాడు, ఆత్మ ఫలం కూడా ఉంది. కానీ వీటన్నిటిని మనము చక్కగా ఉపయోగించాలి అంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం దేవుడిచ్చిన వాటన్నిటిని కూడా వాడాలి అని మనం ఈ ఉపమానం ద్వారా నేర్చుకుంటున్నాం. పనికి మాలిన వాడు అంటే చాలా మనం కొద్దిగా ఆలోచించాలి. పనికి మాలిన వాడు, సామెతల గ్రంథం 6:12, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడై ఉన్నాడు. తర్వాత 16:27 చూడండి. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును. పనికి మాలిన వానికి ఏ పని చేత కాదు, కానీ కీడు తవ్వి పైకి తేవడం అంటే ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ఆ పని మాత్రం చాలా బాగా చేస్తాడని అర్థం. వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. అంటే పనికి మాలిన వాడు వదరబోతనవాడు, ఇతరుల జోలికి పోయేవాడు, వాడు ఇతరులకు మరి అసౌకర్యం లేక బాధ కలిగించేవాడు, పనికి మాలిన వాడు అని యజమానుడు ఈ యొక్క దాసుని పిలుస్తున్నాడు. అంటే చూడండి,
మనం ప్రార్థన చేయాలి. వ్యర్థమైన వాటిని మన నుండి తొలగించమని ఎప్పుడు ప్రార్థన చేయాలి. దావీదు భక్తుడు ప్రార్థిస్తాడు, సొలొమోను ప్రార్థిస్తాడు, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిపివే. దేవుడిచ్చిన కార్యాలు చేయాలి, దేవుడిచ్చిన వరాలు వాడుకోవాలి, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని దేవుని కొరకు వాడాలి. కానీ పనికి మాలిన పని అంటే థింగ్స్ దట్ ఆర్ ఆఫ్ నో యూజ్, అలాంటి పనులు చేయడంగా అది యజమానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒక్క తలాంతించి బహుకాలం వరకు యజమానుడు రాలేదు. ఈ బహుకాలం అంతా ఈ ఒక్క తలాంతా వీడు ఏం చేసినాడు? ఇతరుల జోలికి పోయినాడేమో, పనికి మాలిన వాడు కదా, అసలైన పని చేయలేదు, వ్యర్థమైన పనులు చేసినాడు. యజమాని కోపాన్ని సంపాదించుకున్నాడు. చూడండి, సోమరివైన చెడ్డదాసుడా, ఎక్కడికి వెళ్ళేమంటున్నాడు? చీకటిలో వెలుపలిలోకి త్రోసివేయమంటున్నాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరకటం, నరకపాలైపోయినాడు అన్నమాట, నరకపాలైనాడు. చాలామందికి చాలా తెలివి, జ్ఞానము, శక్తి, ఆరోగ్యం ఇవన్నీ ఉంటాయి, కానీ వెరీ లేజీ అన్నమాట. ఈరోజు ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాలి. ఉదయం లేవడానికి చేత కాదు, పని చేయడానికి చేత కాదు, దేవుని కొరకు పని చేయడం శక్తి లేదు, దైవ కార్యాలు మరి నిర్వహించడానికి వారి సామర్థ్యం వారికి లేనట్టు, అంటే అన్నీ ఉన్నాయి కానీ వారు వాడుకోవడం లేదు. సోమరి వారి గురించి చాలా దరిద్రతకు వారి సోమరితనం దారితీస్తుందని సామెతల గ్రంథం 24 మీరు చూడండి, 24, 30 నుండి 33. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, ధూళగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటే, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరునుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చు. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చు. దరిద్రత పరిగెత్తుకొని వస్తుందంట. మనకు ఐశ్వర్యం ఉండదు, మనకు సంపద ఉండదు, ఎందుకంటే మన చేతులు పని చెయ్యవు. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, ఇంకా కొంచెం ఏం చేస్తాడంట? చేతులు ముడుచుకుంటాడు. అలాగ ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి వాని మీదకి వస్తుంది. మన దగ్గర ఏం లేదు. చూడండి, ఇద్దరు దాసుల దగ్గర చేతులు నిండుగా ఉంది తలాంతులు, వారు వృద్ధి పొందించుకున్నారు, దాన్ని కష్టపడినారు. వీని చేతులు ఉన్నది కూడా పోయింది. చూడండి, ఉన్నది కూడా మరి కొన్నిసార్లు మనకిచ్చిన సామర్థ్యం కానీ వరాలు వాడకుంటే తప్పకుండా అవి పనికి రాకుండా అయిపోతాం మనం. వీ మే నాట్ బి ఏబుల్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ. కనుక తప్పకుండా మనము దేవుడిచ్చిన శక్తిని, సామర్థ్యాన్ని, వనరులను, ఆరోగ్యాన్ని, ఆస్తిని, మరి ఇవన్నీ కూడా అర్హతలు, ఇవన్నీ దేవుని కార్యం, దేవుని ఘనపరచడానికి, దేవుని రాజ్యము కట్టడానికి మనం తప్పకుండా వాడాలని మరి ఈ యొక్క ఉపమానం మనకు బోధిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, 3 నుండి 8 వచనాలు. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొన వల్లని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. అంటే విశ్వాసం కూడా ఒక్కొక్కరికి పంచి ఇచ్చినాడు. కొందరు చాలా విశ్వాసం ఉంటుంది, గొప్ప విశ్వాసం ఉంటుంది, ఆ విశ్వాసంతో వారు ఏమి కార్యాలు సాధించరు. విశ్వాసం ఉంటే సరిపోతుందా? ఆ విశ్వాసాన్ని క్రియారూపకంగా నీవు తీసుకురావాలి. క్రియలు లేని విశ్వాసము వృతం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ కూడా సంఘాన్ని శరీరానికి పోలుస్తున్నాడు. శరీరంలో అనేకమైన అవయవాలు ఎలాగో అమర్చబడిందో అలా, అంటే ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని కొరకు నియమింపబడింది. ఒక అవయవం మరి ఒక పని చేయలేదు, ఇంకొక అవయవం మరి ఒక అవయవం పని చేయలేదు, కానీ అన్ని అవయవాలు శరీరం కొరకే పనిచేస్తున్నాయి. అలాగే సంఘంలో కూడా నానా రకాలుగా నానా వరాలు కలిగిన వారు, వివిధమైన సామర్థ్యం గల వారు ఉన్నారు. వారందరూ పనిచేసేది కేవలము ప్రభు కొరకి. ఒక్క శరీరం కొరకు మనము ప్రయాసపడుతున్నాం. అందుకే అంటున్నాడు 7వ వచనంలో, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం. కృపావరములు అనేకంగా ఉంది, రకరకాలుగా అవి విభజింపబడి ఉన్నాయి. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించడంలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉందాం. అందరూ ఒకే పని చేస్తే ఎలా ఉంటుంది? అందరూ వచ్చి వాక్యం అందిస్తామంటే కుదరదు. వాక్యం అందిస్తున్నారు, వారి కొరకు కొందరు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసే తలాంతును దేవుడు వారికి ఇచ్చినాడు. ఎన్ని గంటలన్నా ప్రార్థన చేసే శక్తి వారికి ఉన్నది. ఎన్ని గంటలన్నా నిలబడి వాక్యం అందించే శక్తి కొందరికి ఉన్నది. కొందరు పాటలు పాడుతున్నారు. కరుణగల ఆత్మ ఉందేమో, మరి విజ్ఞాపన ఆత్మ ఉందేమో, లేక రోగులను దర్శించడం కానీ, గృహాలు దర్శించి ప్రార్థించడం కానీ,
ఉన్నది. మరికొందరికి దేవుని కొరకు ఇచ్చే వరం ఉన్నదేమో కదా, దేవుని కొరకు ధారాళంగా ఖర్చు పెట్టే వరం ఉందేమో. అందుకే వివిధంగా దేవుడు వరములను ఇచ్చినాడు. 1 పేతురు 4 9, 10, 11 దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువల్ల దేవుడు అన్నిటిలోను యేసు క్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటున్నాడు, నీలో ఉన్న వరమును నీవు అలక్ష్యము చేయకు. 1 తిమోతి 4:14 చూడండి. నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయ. వరములు ఉన్నాయి కదా, 9 వరాలు ఉన్నాయి. ఏంటది? అద్భుత కార్యములను చేసే శక్తి, స్వస్థపరచు వరం, వివేచన వరం, ప్రవచన వరం, భాషలు అర్థం చెప్పే వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం అనే వరం. చూడండి, ఈ వరాలన్నీ నీలో ఉన్న వరాన్ని నువ్వేం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. ఫలం ఉంది, ఫలించాలి. ఫలం కూడా ఉంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా నీవు వాడాలి. అంటే యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఆల్ దిస్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. కనుక ఇది చాలా ముఖ్యమైనది. దేవుడు మనతో మాట్లాడాలి ఈ తలాంతుల గురించి. ఉపమానం మనం ధ్యానించినాం. 5 తలాంతులు పొందుకున్నవాడు యజమాని దగ్గర నుండి 5తో చక్కగా వ్యాపారం చేసి మరి 5 సంపాదించుకున్నాడు. 2 పొందుకున్నవాడు కష్టపడ్డాడు. అయ్యో నాకు 2 వచ్చింది, వానికి 5 వచ్చిందని గుణగడం కాదు. వానికి ఇచ్చినది వాడేం చేస్తున్నాడు, వాడుతున్నాడు. వానికి ఎందుకు 5 ఇచ్చాడు, నాకెందుకు 2 ఇచ్చాడు, నేను ఎందుకు పని చేయాలి, నాకు ఇంకా మరి 3 కావాలి అని అడగలేదు. ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో దేవుని గణపరచడం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ 2తో చక్కగా మరి కష్టపడ్డాడు, మరి 2 సంపాదించుకున్నాడు. యజమానుడు సంతోషిస్తున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొద్దిలో కొంచెంలో నమ్మకంగా ఉంటావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. 1 పొందుకున్నాడు, సోమరి వాని చేతులు పని చేయ నొల్లవు, సోమరి వాని మార్గము ముళ్ళ కంచె. సోమరి వాడు ఆశపడను కానీ వానికి ఏమీ దొరకదు. సోమరి వేటాడినను పట్టుకొనడంట. నేను ఈ వాక్యం ఎప్పుడు వేటాడతాడు, వేటాడడానికి వీనికి ఎంత మరి. సోమరోడు ఎట్లా వేటాడతాడు, సోమరోడు నిద్రలో వేటాడతాడట. శ్రద్ధ గల వాడు ఐశ్వర్యవంతుడట, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడవుతాడని పరిశుద్ధ గ్రంథంలో. ఒక్కొక్కరికి రకరకాలుగా మరి దేవుడు తలాంతులను పంచి ఇచ్చినాడు. విశ్వాస ప్రమాణం ప్రకారము అంటే ఒక్కొక్కరికి పంచి పెట్టినాడంట వరములను, మరి విశ్వాసమును. మనం ఎలాగ వాడుకుంటున్నాం? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నీకున్న సామర్థ్యం పాతి పెడుతున్నావా వాడకుండా, లేక దాన్ని ఎక్కువగా వృద్ధి చేసి ఇచ్చిన దానికంటే మరి 2 అంతులు రెట్టింపుగా దాన్ని చేసుకోవాలని, ఎన్నో రెట్లు పెంచుకోవాలని ఆశపడుతున్నావా? ప్రభువే నీకు మరి దీవెనలు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా నువ్వు నాకు తలాంతుని ఇచ్చినావు, పాడడానికి మంచి కంఠాన్ని ఇచ్చినావు, ప్రార్థించడానికి మంచి ప్రార్థనాత్మని ఇచ్చినావు, అనేకులను నడిపించడానికి నాకు వాక్శక్తి సామర్థ్యం ఇచ్చినావు. ప్రభువా ఎన్నెన్నో ఉన్నాయి, మరి నీలో ఉన్న వరాన్ని నువ్వు అలక్ష్యం చేయకూడదని తిమోతికి పౌలు అంటున్నాడు. నీవు పొందుకున్న వరాలు ఏవి కూడా దాచిపెట్టడం కానీ పాతి పెట్టడం కానీ కాదు, కానీ అవి తీసి నువ్వు వాడుతున్న కొలది నేను అనేక వాటి మీద దేవుడు నియమించగలడు. ఇదిగో ప్రభువా నువ్వు ఇచ్చిన వరాలే కానీ, వనరులే కానీ, ఆస్తులే కానీ, ప్రభువా శక్తి సామర్థ్యాలే కానీ, ఆరోగ్యమే కానీ, జ్ఞానమే కానీ, ఎలాంటిదైనా నీ రాజ్యవ్యాప్తి కొరకు, నీ మహిమ కొరకు ప్రభువా వాడాలని నీ చిత్తం మేము నెరవేర్చటకు మాకు సహాయం దయచేయండి. మాకు ఇచ్చిన ఏదైనా కానీ ప్రభువా నీ కొరకు వాడడానికి మాకు సహాయం దయచేయండి, మాకు కృప దయచేయండి. తండ్రి నీకు స్తోత్రం. గొప్ప విశ్వాసం మాలో దయచేయండి. వాక్యం టీవీ ద్వారా వింటున్న వారితో కూడా నువ్వు మాట్లాడినావు కనుక నీకు స్తోత్రం ప్రభువా. ఎంతోమంది ఇంకా దేవుని వాక్యం వినకుండా తండ్రి చీకటిలో అంధకారంలో ఉన్నారు. మాకైతే ఎన్నెన్నో తలాంతులు ఇచ్చినావు, వాటన్నిటిని మేమందరం వాడాలి నాయన. అనేకులను నీతి మార్గాల్లో నడిపించడానికి మమ్మల్ని అందరినీ మీరు వాడుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఈ దినం దేవునితో నేను
కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీ